జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనకాపల్లి డిఎస్పీ మేడం గారికి, శ్రావణి మేడం గారికి, అలాగే మన ఆర్టీఓ గారు మనోహర్ సార్కి స్వాగతం. అలాగే నాతోటి ఎంఏఎల్కి, ఏఎంఏఎల్కి, మా ఎస్ఐ గారికి, స్టాఫ్కి అందరికీ స్వాగతం. ఈ రహదారి భద్రత మాసోత్సవం అనేది జరుపుకోవడం ప్రతి సంవత్సరం కూడా మనకి ఆనవాయితీ. అందులో సందర్భంగా ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇదివరకే మీతో 2-3 కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి దీనికి సంబంధించి మన ఆర్టీఓ గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరితో మాట్లాడాం కదా ఇక్కడే ఈ పరిసరాల్లో మనం చాలాసార్లు మాట్లాడడం జరిగింది. అయినా కానీ రహదారి భద్రత ఎటువంటి అంటే, ఎందుకంటే మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాము, మీరు అదేవిధంగా మేము ఎంత ఫ్రీక్వెంట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో మీరు కూడా అంత ఫ్రీక్వెంట్గానే ఇవన్నీ ఉల్లంఘన చేస్తూ ఉంటారు అన్నమాట. చాలాసార్లు చెప్పాము. ఏమో చెప్తారు ఎవరన్నా? అసలు ఈ ప్రోగ్రామ్ దేనికి పెడదాం అనుకుంటున్నాం, అసలు మేము ఏం పాయింట్స్ మాట్లాడదాం అనుకుంటున్నాం మీరే చెప్పచ్చు. చెప్తారు ఎవరన్నా దేని గురించి మేము మాట్లాడదలుచుకోండి. ఫస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్. మీకు కూడా తెలుసు, మీ తోటి అంటే పోలీస్ ఆఫీసర్ వెహికల్ అని కూడా చూడకుండా వాళ్ళతోనే వాదాలు దిగుతారన్నమాట. అంటే సాయంత్రం 6 దాటితే మరేంటో ఆ ప్రభావం వాతావరణం, మరి చలికాలం వల్ల మరేంటిది మీరు చూస్తున్నారు. ఇప్పుడు పోలీసులు కూడాను మీకు మేమంటే కేసు రాసి విడిచిపెట్టేస్తున్నాం, కానీ పోలీస్ అయితే కేసు ఒకటే కాదు, ప్రాసిక్యూషన్ అవుతుంది. మీ బండిని కోర్టులో పెడుతున్నారు, మీరు జడ్జి గారి ముందు మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీకు 3-4-5 రోజులు మీకు బిజినెస్ లేకుండా ఉంటుంది. అయినా కానీ ప్రవర్తన అనేది మారట్లేదు. ఇంకో పాయింట్ ఏంటంటే చెప్పండి, సీట్ బెల్ట్. ఆటో సీట్ బెల్ట్ ఉంటుందా? మీరు ట్యాక్సీ ఇవ్వాలి. ఓకే సరే, ముందు ఆటో డ్రైవర్ గురించి మాట్లాడండి. చెప్పండి. సెకండ్ పాయింట్ ఏంటి చెప్పండి. మీరు చేస్తున్నారా? కేసులు రాసిన డ్రైవ్ పెడతాం, స్పెషల్ డ్రైవ్ 10 కేసులు రాస్తాము, నెక్స్ట్ డే వెళ్ళి మాట్లాడతాం. ఆల్రెడీ డిస్కస్ చేసాము దీని గురించి. అంటే స్పెషల్ డ్రైవ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కేసులు నాకు జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు డిఎస్పీ కన్నా గారు కూడా ఉన్నారు కాబట్టి మేడంలో కూడా చెప్తున్నారు ఏంటంటే, మేడం మన ప్రతి స్కూల్కి కొన్ని ఆటోస్ ఏవైతే ఉన్నాయో ఏం చేసి దొంగించుకోవడం ఏం పెట్టి ఏం చేసుకుంటారు? వాళ్ళ ప్రాణాల అపాయంగా తీసుకెళ్ళి బిజినెస్ చేయకూడదు. అలాగే ఒక ఓవర్లోడ్ వెహికల్ వెళ్ళి ఒక స్కూల్ అబ్బాయి చనిపోయారు కదా, ఒక అమ్మాయి ఏమో సీరియస్లీ ఇంజూర్ అయింది కదా, మందులు గోల కదా. అప్పుడు ఆ డ్రైవర్ వెహికల్ ఆల్మోస్ట్ ఎన్ని రోజులు అంటే స్టేషన్లో ఉంది? 2 months. ఇప్పుడు మొత్తం శాంతం 0 కదా. 0 బెటరా, ఇప్పుడు వచ్చేది బెటరా? తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే యు ఆర్ ద సఫరర్స్. నేను అది చెప్తున్నాను. మేము ఎంతసేపు ఏం చేయగలం? లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా మిమ్మల్ని కొట్టకుండా మేము ఆపుతాం, రైట్? అంతే కదా. ఇప్పుడు పేరెంట్స్కి ఇప్పుడు ఎవరైనా సరే, ఒక చైల్డ్ చనిపోయినా ఏదైనా అయినా సరే, ఎవ్రీవన్ విల్ బి సింపథెటిక్ టు ద పేరెంట్స్. ఇమీడియట్గా అందరు సింపతి పేరెంట్స్కి వెళ్ళిపోతారు. మీకు చెప్తున్నాను నేను. మీరు ఏం చేశారు?
ఐ మీన్ అట్లీస్ట్ మీరు కరెక్ట్ రూల్స్ అన్నీ ఫాలో అయ్యి ఉంటే చెప్పుకోగలుగుతాము, మీ మీద ఏమి కేసెస్ ఉండవు, ఏదైతే అడ్డొస్తుందో అది నడుస్తుంది అంతే తప్పించి. ఇప్పుడు మీరే కానీ ఓవర్లోడెడ్గా వెళ్ళారనుకోండి, మేము మిమ్మల్ని అసలు ఏమైనా సేవ్ అయినా చేయగలం అనుకుంటున్నారా మీరు? అది చెప్తున్నాను. ఇప్పుడు వెహికల్ కంపల్సరీ సీజర్లో పెట్టాలి, 2 నెలలు వ్యాపారం పోతుంది కదా. సో దయచేసి ఇప్పుడు ఆర్టీఓ గారు మీ మంచిగా చెప్తున్నారు, అర్థమైందా? రేపొద్దున ఏదైనా చిన్న తేడా వచ్చిందా స్కూల్ పిల్లల విషయంలో, నేను పెద్దవాళ్ళకు 4 దెబ్బలు తగిన తట్టుకుంటామయ్యా చెప్తున్నాను. స్కూల్ పిల్లలు అనేసరికి పబ్లిక్ సింపతి కూడా అటు వెళ్ళిపోతుంది. నేను అందుకు 10 సార్లు మేము స్కూల్ పిల్లలు నేను స్కూల్ పిల్లల టైంలో క్వారీ లారీలకు వెళ్ళొద్దంటున్నాను. ఎందుకంటున్నాను? స్కూల్ పిల్లలు అనేసరికి స్టేట్ లెవెల్, మొత్తం స్టేట్ అంతా ఇటు తిరుగుతుంది ఒక నిమిషం. అందుకు దయచేసి స్కూల్ పిల్లల్లో మాత్రం ఓవర్లోడ్ పెట్టద్దు. మేము చాలా కన్సిడర్డ్గా ఉన్నాం, అర్థమైందా? మేము నిజంగా ఓవర్లోడెడ్ కంటే ఒక బండి మీరు తోలుతారయ్యా మరి? అది కాదు, ఒక్క బండి కూడా రోడ్డు మీదకి రాదు, కంపల్సరీ ప్రతిదీ ఓవర్లోడే. స్కూల్ పిల్లలు మాత్రం సహించాలి. మిగతా అంటారా? ఓకే, వీఆర్ లుకింగ్, వీఆర్ లీవింగ్. అది అది కాదు, 4 దాంట్లో 20 మందిని ఎక్కిస్తానంటే అందుకోసం అవి చూసుకోండి, మేము అది చెప్తున్నాం మీకు.